నిద్రలేస్తుంది. చూస్తే తెల్లారిపోయినట్లు తెలుస్తుంటుంది. యాక్సిడెంట్ వల్ల మార్క్ కాల్ విరుగుతుంది. తమ బస్సు అడవి మధ్యలో ఒక మిస్టీరియస్ లొకేషన్ లో ఉండడాన్ని చూసి అందరూ షాక్ అవుతారు. రోడ్డు పక్కనున్న చెట్టుకి గుద్దితే ఇలా ఎలా ఈ ప్లేస్ లో వచ్చి ఆగుతాం అని మార్క్ కన్ఫ్యూజింగ్ గా చూస్తుంటాడు. కాస్త దూరంలో వుడెన్ క్యాబిన్ ఉంటుంది, కానీ అందులోకి వెళ్లరు. రికార్డో అండ్ ఫ్యాబ్రిజియో అక్కడి నుంచి మెయిన్ రోడ్ వైపు ఎలా వెళ్లాలో తెలుసుకుందామని దారి వెతుకుతూ వెళ్తుంటే ఒక దగ్గర కట్టెపుల్లలతో చేసిన 3 స్కేర్ క్రో బొమ్మలు చెట్లకి కట్టేసి ఉండడమే కాకుండా వాటి ముందు 3 పందుల తలలు మరియు 2 ఆవు తలలని కట్ చేసి తగిలించి ఉండడం కనిపిస్తుంది. క్షుద్ర పూజ లాంటిదేదో చేస్తున్నారా అన్న డౌట్ వస్తుంటుంది. కట్ చేస్తే ఎలిస్సా అక్కడున్న వుడెన్ క్యాబిన్ లోకి ధైర్యం చేసి వెళ్తుంది. క్యాబిన్ లో మాస్కులు వేసుకున్న వ్యక్తుల ఫొటోస్ ని చూస్తుంది. ఒస్సో, మాస్టోసో, కర్కాగ్నోసో అనే 3 వ్యక్తుల ఫొటోస్ ఉంటాయి. వాళ్ళు వేరే ప్రపంచంలోంచి వచ్చినట్లు జనాలు నమ్ముతుంటారు అని ఫ్యాబ్రాజియో చెప్తుంటాడు. ఆ 3లో ఒకరికి కళ్ళుండవు, ఒకరికి నోరుండదు, మరొకరికి చెవులుండవు. 3ని జనాలు దేవుళ్ళలా కొలుస్తూ వాళ్ళకి కళ్ళు, చెవులు, నాలుకలు కట్ చేసి అర్పించేవారని ఫ్యాబ్రిజియో చెప్తుంటే ఎలిస్సా మరియు మిగతా వాళ్ళు తెలుసుకుంటుంటారు. అక్కడి నుంచి ఎలా తప్పించుకోవడం అని బస్లో కూర్చొని డిస్కస్ చేస్తుండగా సడన్ గా క్యాబిన్ లోంచి ఎవరో చిన్న పాప అరుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. మార్క్ బస్ లో ఉండగా మిగతా వాళ్ళు క్యాబిన్ లోకి వెళ్తారు. అక్కడ చుట్టూ స్టిక్స్ తో చుట్టేసి ఒక పాప ఉండడం కనిపిస్తుంది. ఆమె నాలుక అప్పటికే కట్ అయి ఉన్నట్లు తెలుసుకుంటారు. సడన్ గా మొత్తం రెడ్ కలర్ లో మారుతుంది. సైరన్స్ మోగుతుంటాయి. మాస్కులు వేసుకున్న కొందరు వ్యక్తులు బస్ లో ఉన్న మార్క్ ని లాక్కొని క్యాబిన్ లోకి వచ్చి టేబుల్ పై బంధించి అతని పాదాలను సుత్తి లాంటి దానితో విరగొడతారు. వాళ్ళకి ఉన్న మాస్కులు అచ్చం జనాలు దేవుళ్ళలా కొలుస్తున్న ఆ 3 బ్రదర్స్ కి ఉన్నట్లే ఉంటాయి. వాళ్ళు మార్క్ ని చంపుతుండగా భయంతో ఎలిస్సా వాళ్ళు ఒక చోట దాక్కొని చూస్తుంటారు. మార్క్ ని చంపేశాక మాస్క్డ్ కిల్లర్స్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. రెడ్ లైట్స్ ఆఫ్ అవుతాయి. పాపని తీసుకుని ఫారెస్ట్ వైపు ఎలిస్సా, రికార్డో, సోఫియా, ఫ్యాబ్రిజియోలు వెళ్తుంటారు. ఒక దగ్గర చాలా వెహికల్స్ పాడైపోయి ఉండడాన్ని చూసి